డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నీట్ యాస్పిరెంట్స్ అందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకురావటం జరిగింది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటంటే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ 2 అప్డేట్స్ని ఇవ్వడం జరిగింది. ఒకటో అప్డేట్ ఏమిటంటే ఆయుష్ కోర్సుల్లో ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్స్ ప్రకటించింది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్స్లో BHMS కోర్స్ మాత్రమే ఉంది. ఈ BHMS కోర్స్ ఆ కాలేజీల్లో ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఆగిందనేది మనం చూద్దాం. మొదటి కాలేజ్ ASR హోమియోపతి కాలేజ్ తాడేపల్లిగూడెం. ఇక్కడ 283 మార్కులు కట్ ఆఫ్గా ఉంది. రెండవ కాలేజ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి మెడికల్ కాలేజ్ విజయనగరం. ఇందులో 302 మార్కులకి లాస్ట్ సీట్ రావటం జరిగింది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో. నెక్స్ట్ కాలేజ్ శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్ శివార్యుల హోమియోపతి మెడికల్ కాలేజీలో గుంతకల్లో ఉంది. ఇక్కడ 248 మార్కులకే ఫేజ్ 2లో సీట్ రావటం జరిగింది. ఇవి BHMS ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్. ఈ సీటు వచ్చిన అభ్యర్థులందరూ 31వ తారీఖు సాయంకాలం 3 గంటలలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని డేట్ ఇవ్వటం జరిగింది. ఆ టైంలోపు మీరు ఆ కాలేజీలో రిపోర్ట్ చేయండి. మరో అప్డేట్ ఏమిటంటే ఆయుష్ కోర్సుల్లో రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటా కాలేజ్ వైజ్ రిజల్ట్ రావటం జరిగింది. చూడండి, ఆయుష్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 రిజల్ట్స్. ఈ రౌండ్లో సీట్ వచ్చినటువంటి వారు 31వ తారీఖు 3 గంటలలోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. మొదటగా ASR హోమియోపతిక్ కాలేజ్ తాడేపల్లిగూడెం చూద్దాం. ఇక్కడ 113 మార్కులకే సీట్ రావటం జరిగింది. BHMSలో 110 మార్కులకి మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చింది. నెక్స్ట్ కాలేజ్ KKC హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ పుత్తూరు. ఇది SVA రీజన్లో ఉంది. ఇందులో 121 మార్కులకే సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్ విజయనగరం. ఈ కాలేజీలో 126 మార్కులకే సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ సద్గురు ఆలీ సాహెబ్ శివార్యులు హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ గుంతకల్. ఇక్కడ 135 మార్కులకు సీట్ రావటం జరిగింది. కేవలం హోమియోపతి కాలేజీల యొక్క రిజల్ట్ మాత్రమే ప్రకటించారు ఆయుష్ కోర్సులో. మిగిలినటువంటి BAMS BUMS రిజల్ట్స్ అనేవి ఇంకా ప్రకటించలేదు. ఆ రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఈ 2 అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. NTR UHS వీటిని ఈరోజు విడుదల చేయటం జరిగింది. తెలంగాణ విద్యార్థుల కోసం KNR UHS 4 అప్డేట్స్ని తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చిన ఆ 4 అప్డేట్స్ ఏమిటంటే KNR UHS లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు ఇవ్వటం జరిగింది. మొదటిగా MBBS కాంపిటెంట్ అథారిటీ కోటా మాపప్ రౌండ్ రిజల్ట్స్ అనేవి ప్రకటించారు. రెండవది BDS ఫ్రీ ఎగ్జిట్ డేట్ని పెంచారు. మూడవది పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారు. నాలుగవది BSc నర్సింగ్ ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారు. ఐదవది ఆయుష్ అడ్మిషన్స్లో నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టుని ప్రకటించారు. వీటిని మనం పరిశీలిద్దాం. KNR UHS కాంపిటెంట్ అథారిటీ కోటా BDS కోర్సుల్లో రౌండ్ 2లో ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ నిన్న ఇవ్వటం జరిగింది. ఆ ఫ్రీ ఎగ్జిట్ టైంని ఎక్స్టెండ్ చేస్తూ నోటీస్ ఇవ్వటం జరిగింది. పాత నోటీసులో ఈరోజు 28వ తారీఖు సాయంకాలం 6 గంటల వరకు రిపోర్టింగ్ టైం ఇచ్చారు. దాన్ని ఒకరోజు పెంచి 29వ తారీఖు సాయంకాలం 6 గంటల వరకు రిపోర్టింగ్ టైంగా ఇవ్వటం జరిగింది. మరో అప్డేట్ ఏమిటంటే BSc పోస్ట్ బేసిక్ 2 years అడ్మిషన్
ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో టోటల్గా 490 మంది క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా KNRUHS ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్స్ రావటం జరుగుతుంది. ఇది ఒక అప్డేట్. మరో అప్డేట్ ఏమిటంటే BSc నర్సింగ్ 4 years కోర్స్ కోసం కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఫైనల్ మెరిట్ లిస్ట్ రావటం జరిగింది. ఈ లిస్టులో 6,426 మంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. దీనికి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లిస్ట్ని మీరు పరిశీలించుకోండి. మీ క్యాస్ట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, మీకు వస్తుందా రాదా అనేది సరి చూసుకోండి. మరో అప్డేట్ ఏమిటంటే ఐస్ కోర్సులో నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు విడుదల చేయడం జరిగింది. ఈ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్టులో టోటల్ 89 మంది రిపోర్ట్ చేయలేదు, నో రిపోర్ట్. ఇందులో BHMS 34 మంది రిపోర్ట్ చేయలేదు. అదే BAMS కేవలం 3 మాత్రమే రిపోర్ట్ చేయలేదు. BUMS 26 రిపోర్ట్ చేయలేదు. BNYS 26 రిపోర్ట్ చేయలేదు. ఇది మొత్తం నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు. KNRUHS మాపప్ రౌండ్ రిజల్ట్స్ని విడుదల చేసింది. మాపప్ రౌండ్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మరో వీడియోలో మనం చూద్దాం. ఇవి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎప్పుడూ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది మా ఛానల్. దాన్ని మరింత ప్రోత్సహించడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.